దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనములు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పుకుంటూ స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లలకు 4 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేస్తాం? స్కూలుకు పంపిస్తాం. స్కూలుకు పంపించిన తర్వాత 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? కాలేజీకి పంపిస్తాం. నేనే క్లూ ఇస్తాను మీకు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు వస్తే ఇంకా పైన ఉన్న కాలేజెస్కి పంపుతాం. ఆ కాలేజెస్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి చదువులు చదవాలనుకుంటే యూనివర్సిటీస్కి వెళ్తాం. ఆ యూనివర్సిటీస్లో మంచి చదువు చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళి చేస్తావు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు. భూమి మీద పుట్టిన వ్యక్తిని మనం ఎట్లా ఆలోచిస్తామంటే, ఒక వ్యక్తి పుడితే వానికి మంచి చదువు నేర్పాలి, మంచి కాలేజెస్లో జాయిన్ చేయించాలి, బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ అబ్బాయికి మంచి అమ్మాయిని కానీ అమ్మాయికి మంచి అబ్బాయిని కానీ చూసి పెళ్ళి చేయాలి, వాళ్ళకు ఒక మంచి ఇల్లు కట్టియాలి, ఒక మంచిగా అని ఇట్లా ఆలోచిస్తాం. బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక పుట్టిన బిడ్డను మంచి ఉద్యోగం వచ్చి మంచి పెళ్ళి చేసి సెటిల్ అయితే వీళ్ళది మంచి లైఫ్ రా అని మనం ఆలోచిస్తాం. మళ్ళీ బాప్తీసం తీసుకున్న వ్యక్తి అతనికి మంచి జీవితం ఏది, ఇది సెటిల్ రా అన్నటువంటి జీవితం ఏది బైబిల్లో? సమాధానం చెప్పాలి. ఏం చేస్తే ఇది గొప్ప జీవితం అన్నట్టు? దేవునిలో దేవుని పరిచర్య చేయాలి. రైట్. నెక్స్ట్ ఇంకా అనా ప్రవర్తన మంచిగా ఉండాలి. ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండాలి. మీరు చెప్పేవన్నీ కరెక్ట్, అన్నీ కరెక్ట్. ఇంకా ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఏంటి? సేవ చేయాలి, ప్రవర్తన సరిగా ఉండాలి, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండాలి. ఇవన్నీ ఒక దాని ముందు ఎల్కేజీ యూకేజీ లాంటివి. హయ్యెస్ట్ పొజిషన్ ఏంటంటే దేవుని కొరకు హతసాక్షిగా మారడం, దేవుని కొరకు ప్రాణాలు అర్పించే పొజిషన్కి వెళ్ళడం. మనమేం తప్పు చేయలే. రోడ్డు మీద ఎవడైనా అనవసరంగా తిట్టాడే అనుకో, మనమేం చేస్తాం? వద్దులే, మనమేం అనలేదు. మన అత్తనో మామనో ఇంట్లో వాళ్ళే మనల్ని తిట్టారనుకుందాం. నెక్స్ట్ పొజిషన్ ఏంటి? అనవసరంగా మనం చేయని తప్పుకి ఎవరైనా అంటే మనం ఏం చేస్తాం? పలానా కాలంలో నువ్వు అట్లా లేవా, ఇట్లా లేవా, అది అబ్బా ఫస్ట్ ఉన్నటువంటి చరిత్ర మొత్తం తీసుకొచ్చి ఆ రోజు తెచ్చి పెడతాం. లేనిపోనివన్నీ ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాలన్నీ తీసుకొచ్చి పెడతాం. బైబిల్లో ఉన్న వ్యక్తులు ఈరోజు నీ ప్రాణం తీస్తాము అంటే టైం చెప్పండి అని అడిగే పొజిషన్లో ఉన్నారు. ఈరోజు నీ ప్రాణం పోతుంది అని తెలిస్తే ఏ టైంకో చెప్పండి, మేము ఆ టైంకి సిద్ధపడి ఉంటాము. మన స్థాయికి వాళ్ళ స్థాయికి ఎంత తేడా? అది హయ్యెస్ట్ పొజిషన్. దేవునిలో హయ్యెస్ట్ పొజిషన్ ఏదంటే హతసాక్షులు అవ్వడం. అంతెందుకు,
మనకు ఛాన్స్ ఇచ్చి మంచి లైఫ్ను కోరుకోండి అంటే మనం ఏం చేస్తాం? ఒక మంచి ఇల్లు ఉండాలి, ఇంట్లో సకల సదుపాయాలు ఉండాలి, ఓ చిన్న కారు ఉండాలి, ఆ తర్వాత మనకి మళ్ళీ ఎప్పుడు పెట్రోల్ అయిపోకూడదు, అన్ని పైసలు ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. మనం కూడా బాప్తిసం తీసుకున్నాం కదా, ప్రభువుని నమ్మాం కదా. మరి దేవునిలో హయ్యెస్ట్ పొజిషన్ కోరుకోండి అంటే ఏం కోరుకుంటాం? ఇక్కడికి వచ్చినాక కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించు, వీటికి వచ్చిన తరకు కూడా నాకు ఆస్తులు ఇవ్వు, నా అప్పులు తీర్చు, లేకపోతే నాకు నచ్చింది చేయి. ప్రభువుని నమ్మని వ్యక్తులు అవే కోరుకుండ్రి. ప్రభువుని నమ్మిన వ్యక్తులమైన మనము అదే స్థితిలోనూ అదే స్థాయిలోనూ ఉండిపోతుంది. మనకు బయట ఉన్న వ్యక్తులకు తేడా ఏముంటుంది? నిజంగా బైబిల్లో అలా ఉందా అని ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిశువుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలననియు వారికి హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. అక్కడున్న విశ్వాసులకు వీళ్ళు చెప్పిన మాటలేంటి? మనము అనేక శ్రమలు అనుభవించాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఈ భూమి మీద పొలాలు స్థలాలు సంపాదించుకోవాలి. అది ఇది కాదు, ఈ భూమి మీద దేవుని రాజ్యానికి చేరడానికి విశ్వాసమందు స్థిరముగా ఉండి అనేక శ్రమలు అనుభవించాలి. రేపొద్దున బయటికి వెళ్తే మనం చస్తామని తెలిస్తే బయటికి వెళ్తామా? దేవుడు అంటాడు, నువ్వు నన్ను నమ్మితే అనేక శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని కోరుకుంటాడు. ముందే చెప్పి పెట్టాడు. ఏదో నమ్మించి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చి టక్కని చెప్పిన మాట కాదు, ఎప్పుడో చెప్పాడు. తాను చనిపోయేటప్పుడే చెప్పాడు, నేను ఏ విధంగా ఈ భూమి మీద చనిపోతున్నానో దేవుడనైనా నన్నే చంపగలిగిన వీళ్ళు ఆషామాషి మనుషులైనటువంటి మిమ్మల్ని వదిలిపెడతారా అని లూకా సువార్త 23వ అధ్యాయంలో ఎప్పుడో చెప్పాడు. ఎంతసేపున్నా మనం వచ్చినప్పటి నుంచి నాకు ఇది కావాలి అది కావాలి ఇవి అవి అని కోరుకోవడంలోనే సరిపోయింది తప్ప దేవుని గురించి బ్రతకాలన్న ఆశలు చాలామందిలో తక్కువైపోయినాయి. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించాలి. చూడండి, గుర్తుపెట్టుకోండి, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి చేరాలి అని అపోస్తులైన పౌలు గారు చెబుతా అన్నారు. సందర్భం వచ్చినప్పుడు జీవం కలిగిన దేవుడు ఇలానే బ్రతికాడు. పౌలు గారు ఏ మాట చెప్పారో పౌలు గారు చెప్పిన మాటకు తగినట్టుంది జీవితము మన యేసు ప్రభుల వారిది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 2వ వచనం చదవండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు 5వ వచనమ్మ. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. వ్యాధి కలిగిన వ్యక్తి ఉన్నాడు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. అతడు దిగ్గున లేచి నడిచాడు. రైట్. ఏం జరిగింది సందర్భం మనకు అందరికి అర్థమైంది కదా. ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు పేరు బెతెస్దా కోనేరు. అక్కడంట నీళ్ళు ఉంటాయంట. ఆ దేవదూత వచ్చి నీళ్లను కదిలిచ్చినప్పుడు ఫస్ట్ ఎవడు దిగుతాడో వాడు బాగుపడతాడు.
ఈతను చూస్తే 38 ఏళ్ళ నుంచి అక్కడనే పడి ఉన్నాడంట, ఆ నీళ్ళలోకి దిగలేక. జీవం కలిగిన దేవుడు వచ్చి అతని స్థితి ఎరిగి, బాగుపడాలనుకుంటున్నావా అని అడిగాడు. అవునయ్యా, నేను బాగుపడాలనుకుంటున్నా అనేసరికి, లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. పరుపెత్తుకొని నడిచిన తర్వాత అక్కడ అంతా సీన్ చూసిన వాళ్ళు ఉన్నారు కదా, అది చూసిన వాళ్ళు ఏమన్నారంటే 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరుపెత్తుకొనతగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. 38 ఏండ్ల నుంచి వాడు అక్కడ పడ్డాడు. పన్నోడు పరుపెత్తుకున్నాడన్నది వీళ్ళ బాధ. 38 ఏండ్ల నుంచి అడ్డం బన్నోడు బాగైనాడు అన్న ఆ అద్భుత కార్యాన్ని వదిలిపెట్టి, నువ్వెట్ట నీ పరుపెత్తుకుంటావు, ఈరోజు విశ్రాంతి దినం కదా, నడిచిపోతావా, పరుపులు ఎత్తుతావా, బరువులు ఎత్తకూడదని ఉంది కదా, నువ్వెట్లా పని చేస్తావు అని పెట్టుకొని 15వ వచనం చదవండి. వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు ప్రభుల వారు ఆ విశ్రాంతి దినమున అతన్ని స్వస్థపరిచాడని తెలిసి యేసు ప్రభుల వారిని ఏం చేశారు? హింసించారు. ఈ యేసు ప్రభుల వారు ఏం చేస్తే హింసించారు? స్వస్థపరిచాడు. ఏ రోజున స్వస్థపరిచాడు? విశ్రాంతి దినమున స్వస్థపరిచింటే అక్కడున్న వాళ్ళు ఏమన్నారు? ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు పని చేయడము మనకు తగదు కదా, అలాంటి దినమున నువ్వెట్లా స్వస్థత చేస్తావు? నువ్వు సోమవారమో, మంగళవారమో, బుధవారమో, గురువారమో, ఆదివారమో ఏ రోజన్నా ఒకరోజు చేయొచ్చు కదా, ఈరోజే ఎందుకు చేశావు? ఈరోజు పని చేయకూడని దినము కదా, ఈ పని చేయకూడని దినమున నీవెట్ట స్వస్థత చేశావని ఆయనను హింసించారంట. ఒక పని మనమే బయటికి వెళ్ళి ఒక మంచి పని చేశాం, పక్కనున్న అందరూ మనల్ని తిట్టారు, ఇట్లెట్లా చేస్తావు నువ్వు, అది చేయకూడదు కదా, అది కరెక్ట్ కాదు కదా. అంతెందుకు, ఎగ్జాంపుల్ చెప్తా. మనమందరం వెళ్ళి సెంటర్లో నిలబడి దేవుని పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. అక్కడున్న వాళ్ళందరూ వచ్చి మాకు శబ్దం అవుతుంది, లేకపోతే మీరు మత మార్పిడి చేస్తున్నారు, ఇంకోటి ఏదో వచ్చి ఈరోజు మనల్ని ఏదో ఒక మాట 2 మాటలు తిట్టారు, ఏమన్నా అన్నారు, పద్ధతి కాదని చెప్పారు. మనం చేసేదేమో మంచి పని. రెండోది, వాళ్ళకి డిస్టర్బ్ ఏం చేయడం లేదు, మంచిగానే చేస్తున్నాం. టైం వచ్చింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సండే వెళ్ళి అదే సెంటర్లోనే అదే ప్లేస్లోనే వాళ్ళందరి ముందు మళ్ళీ మనం సువార్త ప్రకటించగలమా? చేసేది మంచి పనే కదా, ప్రకటించగలమా? యోహాను సువార్త 9వ అధ్యాయం 5, 6 వచనములు, 7 వచనములు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయమును కొనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చాను. చాలమా, చూపు వచ్చిందా? 5వ అధ్యాయంలో వ్యక్తి బాగుపడ్డాడు 38 సంవత్సరం నుంచి. ఇక్కడున్న వ్యక్తి పుట్టుగుడ్డు వ్యక్తి, కళ్ళే లేవు. ఆ సూచక క్రియ బాగు చేసిన రోజు ఆ 5వ అధ్యాయంలో ఏ రోజు అని చూసాము? విశ్రాంతి దినం అని చూసాము. ఇప్పుడు 23వ వచనం నుంచి 24 కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని 2వ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వారితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను.
అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కనులు ఎలాగూ తెరిచెనని మరలా వాడిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని కదా, మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుట కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. చాల్మా. యేసు ప్రభుల వారు స్వస్థత చేస్తే కిందున్నోళ్ళకి ఇప్పుడు బాధ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగారు, పుట్టుగుడ్డి, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు, పూర్తిగా మనకన్నా ఇట్లా గుడ్లు ఉన్నాయి. పుట్టుగుడ్డి అంటే బొత్తిగా లొత్తలు ఉంటాయి, ఏముండవు. అలాంటి వ్యక్తి కళ్ళ మీద బురద పూసి నువ్వు నీళ్ళలోకి వెళ్ళి కడుక్కో అంటే అక్కడ వెళ్ళి ఇట్లా కడుక్కున్నాడంట. కనుగుడ్లు వచ్చినాయంట. పుట్టుకతోనే అక్కడ అతడు చూస్తే యవ్వనస్తుడు అని రాయబడింది, వయసుకు వచ్చినవాడు అని రాయబడింది. దాదాపు ఒక 20 ఏళ్ళు వేసుకుందాం, అంత కొద్ది పైనే ఉండొచ్చు మనకు అందాజుగా. 20 సంవత్సరాల నుంచి కళ్ళు లేకపోతే, కళ్ళు లేని వాని కళ్ళు ముట్టి కళ్ళు తెస్తే వాళ్ళు ఏమంటున్నారు, నీకెట్టొచ్చినాయిరా కళ్ళు, నువ్వేమన్నా జిరాక్స్ ఉన్నావా, నువ్వేనా అనే అడిగే పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటంటే 14వ వచనం. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. అది కథ. ఆ రోజు ఏ రోజు? ఇంతకు ముందు విశ్రాంతి దినము చేసినందుకు ఏం చేశారు? ఆయనను హింసించిరి అని రాయబడింది. ఆ రోజు విశ్రాంతి దినమునే ఈ పని చేసావని తెలిసినప్పుడు హింసించినప్పుడు, నెక్స్ట్కి మళ్ళీ ఇప్పుడు ఏది? అప్పుడు 5వ అధ్యాయం, ఇక్కడ వస్తే 9వ అధ్యాయం. ఇక్కడ వస్తే మళ్ళీ ఆయన విశ్రాంతి దినమునే పనిచేశాడంట. ఇప్పుడు హింసిస్తారని తెలియదా దేవునికి? తెలిసి కూడా ఆ పని చేయడానికి సిద్ధపడినాడంటే అనేక శ్రమలు అనుభవించి దేవునికి రాజ్యం చేరాలి అన్న విషయాన్ని ఇతడు కూడా ఏకీభవిస్తున్నట్టా కాదా అంటున్నా. ఈ భూమి మీద అనేక శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనేటివి వస్తాయి. వచ్చే ముందుకు నడవాలి. దానికి యేసు ప్రభుల వారు ఆ రోజు విశ్రాంతి దినమున నేను స్వస్థత చేసింటే నన్ను చాలామంది టార్గెట్ చేసి హింసించారు. ఈరోజు కనుక మళ్ళీ అదే విశ్రాంతి దినమున నేను స్వస్థత చేస్తే ఈసారి వదిలిపెట్టరా? ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కదా, సెకండ్ టైం వదిలిపెడతారా అని తెలిసి కూడా దేవుడు అదే విశ్రాంతి దినమున స్వస్థత చేయడానికి పూనుకున్నాడు. ఎందుకంటే ఈయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మీరు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు, విశ్రాంతి దినమునకు మించినోడు ఒకడున్నాడు, ఆయన యేసు ప్రభుల వారు అన్నది మీరు తెలుసుకోవడానికి ఈ సూచక్రియలు ఆ రోజున చేశాడు. విశ్రాంతి దినము ముఖ్యమా? విశ్రాంతి దినమును నియమించిన వాడు ముఖ్యమా మీకు? ఇప్పుడు మనం ఒక క్రమం పెట్టుకుందాం. అందరూ తెల్ల బట్టలు వేసుకొని రావాలి అన్న ఒక క్రమం పెట్టాం. ఆ రోజు తెల్ల బట్టలు లేవు. తెల్ల బట్టలు లేకపోతే చర్చికి రాకుండా నిలబడిపోతామా అని అడుగుతున్నా. వస్తాం. ఎందుకు? ముఖ్యము తెల్ల బట్టలు కాదు, మనం రావడం. మనం ఉంటేనే తెల్ల బట్టలు, మనమే లేకపోతే తెల్ల బట్టలు ఏం చేసుకుంటాం? అలా ఇక్కడున్న విశ్రాంతి దినము యేసు ప్రభుల వారిని సూచిస్తుంటే, యేసు ప్రభువే మీ మధ్యలో నిలబడినప్పుడు విశ్రాంతి దినంతో మీకేం పని ఇంకా అన్న విషయం చెప్పడానికి దేవుడు ఆ సూచక్రియలు చేశాడు. ఎప్పుడు కూడా దేవుడు ఎవరికి భయపడినవాడు కాడు. అయ్యో వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, నన్నేం చేస్తారో, ఏదో చేస్తారేమో అని భయపడి ఈరోజు వద్దులే. నిజంగా ఆ విశ్రాంతి దినాన్ని సూచక్రియలు చేయాల్సిన పనేమి నెక్స్ట్ డే చేయొచ్చు కదా. ఆ రోజు ఆయన పరిపెత్తుకొని పొమ్మన్న రోజు ఆదివారం అయితే నెక్స్ట్ డే చేయి, సోమవారం రోజు చేయి, లేకపోతే ఆదివారం రోజు చేయి, ఎవరు వద్దంటారు? దేవుడు తన అనుకున్న ప్రణాళికకు నిక్కచ్చిగా బ్రతికే దేవుడు. అంతే తప్ప భూమి మీద ఏ ఒక్కరికి భయపడి భూమి మీద బ్రతకాల్సిన స్థితిలో దేవుడు లేడు.
ముందు చూస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవుని పిల్లలు కూడా ఉండరు. ఎగ్జాంపుల్, మన దేవుడే మనకు. మొన్నటి దినాన ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. మనలాంటి వ్యక్తులు ఓ 10 మంది చనిపోయినా ఏం కాదు. మనలాంటి వ్యక్తులు ఒక 20 మంది చనిపోయినా ఏం కాదు. ఎందుకంటే ఆయన బేసిక్గా వాళ్ళ నాన్నగారు ముస్లిం, అమ్మగారు రోమన్ క్యాథలిక్, రైట్? ముస్లిం అయినందుకు ఖురాన్ పైన అవగాహన ఉంది అతనికి. మమ్మీ రోమన్ క్యాథలిక్ కాబట్టి చర్చ్ బైబిల్ పైన అవగాహన ఉంది. అంతకు మించి దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ హిందూ గ్రంథాలపైన కూడా అవగాహన పెంచుకున్నాడు. ఆయన హీబ్రూలో మాట్లాడగలడు, గ్రీక్లో మాట్లాడగలడు. హీబ్రూ నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, అంత ఈజీ లాంగ్వేజ్ కాదు. గ్రీకు హీబ్రూ కొంటే కొద్దిగా ఈజీ, నేర్చుకోగలం. ఒక వ్యక్తి హీబ్రూ గ్రీకులు నేర్చుకొని ఆ తర్వాత ఈ మత గ్రంథాలపైన పట్టుగలిగి ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎంతమందికి ఇక్కడ ఇంగ్లీష్ వస్తుంది? ఇంగ్లీష్ భాష వచ్చేటోళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒక బుక్ తెచ్చిస్తాను మీకు. భాష నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అప్పుడే అందాజుగా చెప్పండి ఎన్నేళ్ళు పట్టవచ్చు. మీకున్న మన శక్తిని బట్టి ఎన్నేళ్ళు పట్టవచ్చు? 1 సంవత్సరం పడుతుందా? 2 ఏళ్ళు పడుతుందా? ఎంత సంవత్సరాలు పట్టినా వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడలేం. కానీ ఇంగ్లీష్ మాట్లాడగలడు, హీబ్రూ మాట్లాడగలడు, గ్రీక్ మాట్లాడగలడు. మిగిలిన మత గ్రంథాలపైన పట్టున్న వ్యక్తి ఒక్కడు 100 మందికి సమాధానం చెప్పగలడు. రెండోది, ఎప్పుడు కోప్పడడు, కూర్చొని ప్రశాంతంగా చెప్తాడు. ఎందుకు? ఇతని దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి. సరుకు ఉంది. సరుకు లేనోడు ఊకే సప్పుడు చేస్తూనే ఉంటాడు. ఈయన దగ్గర సరుకు ఉంది కాబట్టి నువ్వెంత అడిగినా సమాధానం చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పోయిన దినాన చనిపోయాడు. ఆ మాట చాలా బాధ అనిపించింది. అట్లనే నేనేమి ఆయన అంతకుమునుపు ఎక్కువ ఆయన మెసేజ్లు విన్నోళ్ళం కాదు, మామూలుగా తెలుసు అంతే. అదెప్పుడు మొన్న ఏదో డిబేట్ జరిగితే ఆయన సమన్వయకర్తగా పిలుచుకున్నారు. అప్పటి నుంచి పరిచయం ఆ మనిషి. ఒక్కడు కొన్ని వేల మందికి సమాధానం చెప్పగలిగిన వ్యక్తి తన ప్రాణం పోతుందని తెలిసినా ఏనాడు కూడా వెనకడుగేసి జంకినోడు కాదు. నాకెప్పుడో తెలుసు మీరు నా ప్రాణం తీస్తారని తెలుసు, ఆ ప్రాణం పోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అది విశ్వాస జీవితంలో హయ్యెస్ట్ పొజిషన్. దానికి మనకు ఆధారం ఎవరంటే ప్రభు అయిన యేసు ప్రభుల వారు. చిన్న సమస్య వస్తేనే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసే రోజుల్లో మనమున్నాము, అందులో మనము ఉన్నాము. నాతో పాటు కలిపి చెప్తాను, ఆత్మీయ జీవితంలో ఎవరైనా, శారీరక జీవితంలో ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితుల్లో మనమున్నాము. బైబిల్లో ఉన్న వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడానికి, తమ ప్రాణాలను తీసేసుకోండి అని ఇవ్వడానికి సిద్ధంగా ఉండే స్టేజ్కి ఎదిగినారు. అత్త ఒక మాట అంటే పడలేము, మామ ఒక మాట అంటే పడలేము, భర్త ఒక మాట అంటే పడలేము, భార్య ఒక మాట అంటే సహించలేము. చిన్నవే. ఒకేసారి వాళ్ళు గొంతుకొచ్చి ప్రాణం తీస్తామంటే కూడా నువ్వు ప్రాణం తీస్తావని తెలిసినా దాక్కునే జీవితం నాది కాదు. అది విశ్వాస జీవితంలో హయ్యెస్ట్ పొజిషన్. బాప్టిజం ఇచ్చే యోహాను గారు ఉన్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి కిందికి చదువుదామ్మా. అయితే హేరోదు విని, నేను తల కొట్టించిన యోహానే, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను.
అమ్మా. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. చాల్మా. హేరోదు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు యూదులకు రాజు. ఈ మనిషి ఏం చేశాడంటే తన సహోదరుని భార్యను దగ్గర తెచ్చి పెట్టుకున్నాడు. యోహాను గారు విని, మీరు చేసేది కరెక్ట్ కాదు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, మీ పద్ధతి సరిలేదు అని చెప్పారు. వెంటనే వారు తమ తప్పును మానుకోక చేస్తున్నది పాపం అని గుర్తిరుగక మనిషిని తీసుకొచ్చి చెరసాలలో వేయించారు. చెరసాలలో వేయిస్తే ఆ హేరోదు ఉంచుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ప్లాన్ స్కెచ్ చేసి చివరికి ఏం చేస్తారంటే 27వ వచనం, వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక వంటవుతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. చాల్మా. ఏం చేశారు? యోహాను చెరసాలలో ఉంటే మన టెంకాయ కొట్టుకొచ్చినట్టు తల కొట్టుకొని వచ్చి ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వచ్చారంట. దేనికి ఈ బతుకు? వాళ్ళకుండవా కుటుంబాలు? లేకపోతే వాళ్ళు కూడా ఆస్తులు సంపాదించుకోవద్దా? వాళ్ళకు స్థలాలు పొలాలు సంపాదించుకోవద్దా? దేవుడు చెప్పమన్నాడు, నువ్వు తప్పు చేస్తానవు, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతానవు, ఆ మనిషికి పోయి చెప్పుపో అంటే ఈ మనిషి వెళ్ళి చెప్పాడు. చెప్పితే చెరసాల్లో వేయించి కొన్ని రోజులకు ప్లాన్ వేసి స్కెచ్ చేసి మెడకాయ తీసుకొని వచ్చారంట ప్లేట్లో పెట్టుకొని. ఇది క్రైస్తవ్యం అంటే, ఆశీర్వాదాలు కాదు. యేసు ప్రభుని నమ్మితే నాకు అవి కలుగుతాయి, ఇవి కలుగుతాయి, అది వస్తుంది, ఇది వస్తుంది, అవి వస్తేనే నాకు దేవుడు కావాలి, లేకపోతే యేసు ప్రభు వద్దు అన్నది క్రైస్తవ్యం కాదు. ప్రాణాలు అర్పించారు. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే యేసు ప్రభుల వారే ఓ మాట చెప్తారు మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కన్న వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళందరికంటే ఇతనికంటే గొప్పడు ఎవరు లేడంట. మనం చెప్పిన మాట కాదు, బైబిల్లో భక్తులు చెప్పిన మాట కాదు, డైరెక్ట్ స్టేట్మెంట్ యేసు ప్రభుల వారే ఇచ్చారు. ఇతన్ని మించినోడు లేడు, అవుట్ స్టాండింగ్ పర్సన్ ఇతడు అని యేసు ప్రభుల వారు ఒప్పుకుంటే హేరోదు రాజు ఇతన్ని తలగొట్టించేంత స్థితికి వెళ్ళిపోయాడు. దేవుని దృష్టిలో గొప్పవాడితడు, కానీ లోకం దృష్టిలో ఇతడొక తప్పు చేసిన వ్యక్తి. తల కొట్టి ప్లేట్లో తెప్పించేంత ఘోరమైన వ్యక్తి భూమి మీద ఉన్న మనుషుల దృష్టికి. దేవుని దృష్టికి గొప్పవాడు, కానీ యోహాను గారు మనుషుల దృష్టికి తప్పుడు వ్యక్తిలా కనపడతా అన్నాడు. ఆమె దృష్టికి, అతని దృష్టికి. చిన్న చిన్న సమస్యలు వస్తేనే, శ్రమలు వస్తేనే, ఇబ్బందులు వస్తేనే ఎందుకు నమ్మితిరా నిన్ను ప్రభువా అని దేవుని పైన గట్టిగా అరిచి సనిగి గొనిగి బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇతడు ప్రాణం పోతుందని తెలిసిన దేవుని మాటకు లోబడి దేవుని వెంబడించిన వ్యక్తి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక. చాల్మా. స్టెఫన్ను బోన్లో నిలబెట్టారు. 10 మందిలో నిలబెట్టి అడుగుతున్నారు. స్టెఫను అంతకుముందు 6వ అధ్యాయంలో చూస్తే వాళ్ళందరితో తర్కిస్తాడు. ఏమని? యేసు ప్రభుల వారు
పాత నిబంధనలో ఎవరైతే మెస్సియా అని పేరు పెట్టబడి ఉన్నారో ఆయనే ఈయన అని. మీరు ఆయననే సిలువేశారు, మీ దగ్గరికి వస్తే మీరు తప్పు చేశారు, ఆయన మనకు దేవుడు అని చెప్తాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు కూడా అతనికి తిరుగు సమాధానం చెప్పలేకపోయినారు అని చెప్పి ఎట్లయినా కానీ ఈ మనిషిని లేపేయాలి. ఈ మనిషి ఈ విధంగా మాట్లాడే సమయానికి అపోస్తులైన పౌలు గారు బ్యాప్టిజం తీసుకున్నారా లేదా? తీసుకోలేదు. ఎందుకంటే ఆయన 9వ అధ్యాయంలో బ్యాప్టిజం తీసుకుంది. ఇది జరుగుతుంది 6-7 అధ్యాయాల్లో. అప్పుడేం చేశారంటే అపోస్తులైన పౌలు దేవుని వాక్య విషయంలో సకల జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని వాక్య విషయంలో సకల జ్ఞానం కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని 1 గంటన్నరలో గుక్క తిప్పకుండా చెప్పగలిగిన వ్యక్తి, అంత జ్ఞానవంతుడు. అప్పుడు వీళ్ళొచ్చి కొంతమంది వచ్చి పౌలు గారు ఉన్నారే, పౌలు గారికి హెడ్ ఎవరంటే గమలీయేలు అనే వ్యక్తి. గమలీయేలు పాదముల యొద్ద నేను నేర్చుకుంటుని అంటాడు. ఈ గమలీయేలు వీళ్ళకు వాక్యాన్ని నేర్పే వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని నేర్పే వ్యక్తి. ఇది హిల్లేల్ యూనివర్సిటీ అని ఉంది. ఇక్కడ ఈ ధర్మశాస్త్రాన్ని నేర్పే వ్యక్తి గమలీయేలు దగ్గరికి కొంతమంది వస్తారు. అయ్యా, స్టెఫన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే చంపబడిన యేసు ప్రభువుల వారే ఆయన్నే మెస్సియా అని చెప్తున్నాడు, అందరినీ కలవరపరుస్తున్నాడు, మీరు వచ్చి అది తప్పని నిరూపించండి అని అంటాడు. అప్పుడు గమలీయేలు గారు అంటాడు, వాడు పిల్లోడు బచ్చా, స్టెఫన్ ఎంత మనకు, నేనొచ్చి అతనితో వాదించడం ఎందుకు, నా కిందున్నోని పంపిస్తాపు అంటాడు. కిందున్న వ్యక్తి ఎవరు? పౌలు గారు. పౌలు గారు అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడతాడు. మాట్లాడితే పౌలు గారు కొన్ని సంవత్సరాలు ఈయన దగ్గర నేర్చుకున్న జ్ఞానం పనిచేయక స్టెఫను గారి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఇట్లయితే కాదు, ఈ యూదా మతం అన్నది పూర్తిగా తగ్గిపోయే స్టేజ్లోకి వస్తుందని చెప్పి చేత కాక స్టెఫను గారిని ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపుతారు. 7వ అధ్యాయంలో చూస్తే 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. నెక్స్ట్ సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరే. చాల్మా. సౌలుండి ఏం చేశాడంటే స్టెఫన్ను మీరు ఏటేయండి, చంపేయండి, తర్వాత జరిగేది నేను చూసుకుంటా అని చెప్పి తీసుకొచ్చి రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. ఎవరిని? స్టెఫన్ను రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి పక్కన సపోర్టుగా ఉన్న వ్యక్తి ఎవరు? స్టెఫన్ను చంపించడానికి సౌలు. ఈ సౌలు అతన్ని చంపించడానికి గల కారణం ఏమంటే చేతగానితనం, సరుకు లేకపోవడం. ఎంత చదువుకున్నా పౌలు గారి దగ్గరనే సరుకు లేదు ఇప్పుడు. ఎందుకు? అతనికి పరిశుద్ధాత్మ దేవుడు తోడున్నాడు. ఇతడు ఎంతసేపు ఉన్న పాత నిబంధన పైన ఆధారపడుతున్నాడు తప్ప యేసు ప్రభుల వారి పైన ఆధారపడని వ్యక్తి అంతవరకు బాప్తిసం తీసుకోక మునుపు. అట్లా ఏం చేస్తారంటే స్టెఫను గారిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్నారు. అంతెందుకు, ఇప్పుడు మనమే ఇక్కడ కూర్చున్నాం, ఎవరైనా దన్నద్దన్న ఒక 4-5 రాళ్ళు లోపలికి వేసిరనుకో, ఏంటి మన పరిస్థితి? అలా వేస్తారని మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? ఒక గంప ముందే లోపల తెచ్చిపెట్టుకుంటాం రాళ్ళేయడానికి. నువ్వు ఒకటేస్తే 1 రాయి, మన రాయి 2 వేస్తాం మనం. ఇతడు ఏం చేశాడంటే 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని, ఈ పాపము వాళ్ళ మీద మోపకు అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
సౌలు అతని చావునకు సమ్మతించెను. రాళ్ళతో కొట్టేటప్పుడు ఈ మనిషి అన్న మాటలేంది? వాళ్ళ మీద నన్ను రాళ్ళతో కొడుతున్నారు, ఈ పాపాన్ని వాళ్ళ మీద మోపొద్దు ప్రభు అంటున్నాడు. ఏదైనా చిన్నగా కొద్దిగా వ్యక్తులకు వ్యతిరేకత వస్తేనే నెక్స్ట్ రోజునే ఉపవాస ప్రార్థన పెట్టేటోళ్ళు ఉన్నారు. దేని కొరకు? మమ్మల్ని అన్నోడు కార్ యాక్సిడెంటో బైక్ యాక్సిడెంటో దారి మధ్యలోనే పోవాలా. ఇక్కడ స్టెఫన్ ఏం చేస్తున్నాడు? రాళ్లతో కొట్టే వ్యక్తులను కూడా వాళ్ళను క్షమించు ప్రభువా అని అడిగే పొజిషన్లో ఉన్నాడు. మనమేం చేస్తాము? వాళ్ళు ఏదైనా జరిగిపోవాలి, వాళ్ళు లేకపోతే మా కాళ్ళు పట్టుకోవాలి, మా దగ్గరికి రావాలి, మీరు తప్ప యేసుప్రభు అయినా వదిలిపెట్టవచ్చు, కానీ మీరు లేకపోతే మాకు దిక్కే లేదని ఒప్పుకోవాలి వాళ్ళు వచ్చి. ఇలాంటి ఆలోచనలతో భూమి మీద ఉన్నటువంటి మనుషులు బ్రతుకుతారు. వాక్యాన్ని చదివి వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా బ్రతకాలనుకున్న వ్యక్తులు ఈ స్టెఫన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే క్షమిస్తారు. అది క్రైస్తవ్యం నేర్పిన పద్ధతి, యేసు ప్రభుల వారు నేర్పిన పద్ధతి. ఇంతకు మించి మనం ఇంకొక పని చేయడానికి వాక్యం మనకు సెలవివ్వదు. ఇది రూల్, ఇది దేవుడు పెట్టిన రూల్. స్టెఫను చనిపోయేటప్పుడు ప్రభువా వాళ్ళ మీద ఈ పాపం మోపకము అని చెప్పి చనిపోయాడు. ఈ పద్ధతులని మనం నేర్చుకోవాలి. మాటకు మాట, తూటాకు తూట ఆ కాలం కాదు ఇది. దేవుడు అలా మనకు బోధించలేదు. దేవుడు ఎంతసేపు ఉన్నా ప్రార్థన ద్వారా జయించడమే మనకు నేర్పాడు. ఇలాంటి పద్ధతులను మన ఆత్మీయ జీవితంలో అలవాటు చేసుకుందాం. లేకపోతే ఆ కాలంలో ఉన్న సంఘాలు భూమి మీద దేవుని కొరకు హతసాక్షులుగా మారడానికి ఆ సంఘం తయారు చేస్తే, ఇప్పుడున్న సంఘాలు రౌడీలను తయారు చేసే స్థితికి తయారైనాయి. అది దేవుణ్ణి అన్నాడని కాదు, లోపలున్న వ్యక్తులను ఏదో అన్నారని రా చూసుకుందాం, కావాలంటే యుద్ధానికైనా సిద్ధం అనే స్థితికి సంఘాలు తయారయ్యాయి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాక్యాన్ని చెప్పేవారే తప్ప పాటించేవారు కాదు. చెప్పడానికి వాక్యం చదివేటోళ్ళు ఉన్నారు తప్ప పాటించాలని వాక్యం చదివేటోళ్ళు చాలా తక్కువ. అందుకనే దేవుడు అంటాడు, మీరు బోధకులుగా ఉండకండి అంటారు. బోధకుడు ఏం చేస్తాడంటే టయానికి వస్తాడు, పైకి ఎక్కుతాడు, వాక్యం చెప్తాడు, వెళ్ళిపోతాడు. సేవకుడు అంటే వాక్యం చెప్తాడు, అవసరమైతే కిందున్న పనులు కూడా చేయగలడు. అది సేవకుడు. బోధకుడు అంటే టిక్ టాక్ అని వస్తాడు, మాటలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. అతని జీవితంలో అవన్నీ పాటించడు, ఏం చేయడు, చెప్పడానికి మాత్రమే. ఇలాంటి జీవితము కొత్తగా జన్మించిన మన జీవితాల్లో ఇలాంటివి ఉండకూడదు. దేవుని కొరకు ప్రాణం పెట్టే స్థితికి, ఎదిగే స్థితికి మనం రావాలి. స్టెఫను చనిపోయాడు. స్టెఫను చంపడానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరని చూసుకున్నాం? సౌలు కదా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనని అది నీకు తెలుపబడునని చెప్పాను. చాల్మా, నువ్వు పట్టణానికి వెళ్ళు, నీకేం చేయాలో నేను చెబుతా అంటాడు. 14వ వచనం. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, అప్పుడు దేవుడు అన్నమాట, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసు ప్రభువును నమ్మిన వ్యక్తి వెంటనే
మంచి ఫ్లాట్ తీసుకొని బిల్డింగ్ కట్టుకొని కారు పెట్టుకొని 10 మందికి నేను ప్రభువుని నమ్ముకున్నా, దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, నాకు అవి చేసినాడు, ఇవి చేసినాడు, అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, ఇది ఇస్తేనే ఆశీర్వాదం అని చెప్పుకునే చాలా వాళ్ళు ఉన్నారు. అది దేవుడు ఇవ్వడని కాదు, ఇస్తాడు, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడున్న పౌలు గారికి సౌలు గారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే అతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నాకు తెలుసు, ఆ శ్రమలను అనుభవించడానికి నేను అతను నేర్పరచుకున్నా అంటున్నాడు దేవుడు. మనము కూడా శ్రమలను అనుభవించడానికి ఏర్పరచబడిన వారం, ఆశీర్వాదాల కొరకు కాదు ఏర్పరచబడిన వారము. ఆశీర్వాదం అంటే మన దృష్టిలో ఏమి? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మంచి స్థితి ఉండాలి. జియో సంస్థ ఆయన పేరు ఏం పేరు? ముఖేష్ అంబానీ. ఆస్తి ఎంత? మనోళ్ళు లెక్క పెట్టినాడు. అంత ఆస్తి ప్రభువుని నమ్మినందుకు వచ్చిందా? లేకపోయినా ఉంది కదా. నేనేమంటున్నా అంటే, సంపాదించుకోవచ్చు, కష్టపడి రాత్రి పగలు కష్టపడి సంపాదించుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే చాలామందికి అది యేసు ప్రభుల వారిని నమ్మకపోయినా దొరుకుతుంది కదా. అలా సంపాదించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ ప్రభువుని నమ్మిన వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే, ఆయన సువార్త పనిలో భాగం అవ్వాలి. ఆ పనిలో అనేక కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వస్తాయి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి ఏదో సంపాదించుకుంటానంటే దీని బదులు ఆ అంబానీలాగా ఏదో పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా. దానికి యేసు ప్రభుని ఆశ్రయించాల్సిన అవసరత ఏముంది? ఆయన ఆశ్రయించకపోయినా కూడా ధనం ఉంది కదా అంటున్నా. దానికి ఈయనను అడ్డు పెట్టుకొని ఇక్కడికి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరత ఏముంది? ఎందుకంటున్నానంటే ఈ మాటలు, దేవుని నామాన్ని అడ్డు పెట్టుకొని ఈ భూమి మీద ఏదో సంపాదించుకుందాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు సేవకుల్ని కానీ విశ్వాసులను కానీ ఈ భూమి మీద సంపాదించుకోవడానికి, సంఘాన్ని అడ్డు పెట్టుకొని దేవుని అడ్డు పెట్టుకొని చేయడానికి ఇది ఇవ్వలేదు. ఒక ముసలాం ఉంది, పోయిన కాలంలో బ్రదర్స్ చెప్పిన మాటలు. ఆమె ఇక్కడున్న ప్రాంతాల్లో అడుక్కుంటుందంట. అడుక్కునే ఆమె బ్యాప్టిజం తీసుకుంది. చెప్పారు, వద్దమ్మా, ఎందుకమ్మా, వద్దులే అని చెప్పారు. కానీ ఆమెకు అలవాటైన పని కదా, ఉండబట్టలేక ఆమె అడుక్కునేది. అడుక్కున్న తర్వాత పైసలన్నీ వస్తాయి కదా, పోగేస్తే అవి ఒక 40,000 50,000 అయినాయి. అయితే ఈ పైసల్ని తీసుకెళ్ళి కూడబెట్టిన పైసలన్నీ దైవజనునికి ఇచ్చేదంట. ఎంత? 40,000 50,000 అనుకున్నాం. ఇవి తీరా చూస్తే కొన్ని సంవత్సరాలకు అన్నీ చూస్తే ఎంత అయినాయి అంటే, పైసలు ఇచ్చిన పైసలు ఎంత అయినాయి? దాదాపు 4 లక్షల పైన అయినాయి. ఎవరిచ్చారు? అడుక్కున్నామె. సరే, 5 లక్షలు 4 లక్షల పైన పైసలు ఇచ్చినామె ఒకనో రోజు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా కొడుకు నన్ను సరిగా చూసుకోడు, నేను ఒక్క వారం, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగుండడం లేదు, ఈ స్థలంలో ఉంటాను అడిగిందంట. నువ్వు వచ్చావనుకో, నిన్ను చూసి ఇంకొకరు వస్తారు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు అక్కడే ఉండు, దేవుడు నిన్ను పోషిస్తాడు పో చెప్పి పంపినారంట. కొద్ది దినాల క్రితము ఆరోగ్యం బాగాలేకపోతే బయట ఉన్న వాళ్ళు ఎవరో బాటిల్ పెట్టించారు. ఎంతసేపు ఉన్నా పైనున్న వ్యక్తి కిందున్న వ్యక్తి ద్వారా దోచుకున్నది దాచుకోవడానికి, దాచుకున్నది పిల్లలకు పెట్టుకోవడానికే ప్రయత్నించే కాలాలు ఇవి. ఈరోజు రక్షణ తీసుకున్న మనము ఎప్పుడు కూడా ₹1 కూడా ఒకరిది ఆశించకుండా బతుకుదాం. ఉన్న కాటికి, మనకున్న కాటికి ఆ చెడ్డ పేరు లేకుండా బతుకుదాం. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ప్రాణాలు పెడుతున్నారు,
దేవుని పేరు అడ్డు పెట్టుకొని సంపాదించుకునేటోళ్ళు కొందరు ఉన్నారు. ఆ జాబితాలో మనం ఉండకుండా జాగ్రత్త పడదాం. ఇది క్రైస్తవ్యం అంటే. అడ్డు పెట్టుకొని సంపాదించుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దీనికంటే ఓ సెంటర్లో కూర్చొని జామకాయలు అమ్ముకోవడం మేలు కాదు? యథార్థంగా వచ్చిన 50 రూపాయలైనా కడుపుకు అంటుతాయి కదా. తెలిసి ఇట్లా, తెలియక ఎంతమందో. మీరు కూడా మోసపోకండి. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. గుడ్డిగా నమ్మే భక్తులు ఉన్నారు. నమ్మి నష్టపోకండి. క్రైస్తవ్యం అది కాదు. నీ నుంచి సంపాదించుకోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బీద స్థితిలో లేడు. ఆయన నీ నుంచి ఒక్కొక్క రూపాయి తీసుకొని బ్రతికేంత తక్కువ స్థితిలో లేడు. అక్కడికి పోతే ఆడొక కూడిక జరుగుతుంది. బీభత్సంగా అన్య భాషలు మాట్లాడుతుంది ఆమె. దేవునికి స్తోత్రం అబ్బా, దేవుడిచ్చిన వరం అనుకున్నాం. అయ్యా మా ఇంటికి రండి అయ్యా అనింది. అయ్యగారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేసేసరికి ఈమె లడలడలడ మాట్లాడడం ప్రారంభించింది. తీరా చూస్తే కొన్ని నిమిషాలకు తేలింది ఏంటంటే వాళ్ళ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ అయ్యనే ఈమెకు చేతబడి చేయించినాడంట. ఏంది పరిస్థితి? మొట్టమొదట రక్షణ తీసుకున్నాక నాకు ఏం అర్థం కాలే. ఈమెనేమో భాషలు మాట్లాడుతుంది, పాస్టర్ గారేమో చేతబడి చేయించినారు. ఏంది ఇది? ఇలాంటి జనాలున్నారు. గుడ్డిగా నమ్మి వాక్యం కాకుండా మనుషుల్ని నమ్మెళ్ళకండి. వాక్యాన్ని మించిన దేవుడు మనుషుల్లో లేడు. వాక్యాన్ని పట్టుకొని ముందుకు గదులుదాం. క్రైస్తవ్యంలో వాళ్ళు ఎవరో ఏదో చేస్తే నీకేదో కలుగుతుందన్న భ్రమతో ఎల్లకు. యేసు ప్రభుల వారి పాదాలు పట్టుకో, నీకు నాకు ఏదైనా కలుగుతుంది, ఏదైనా వస్తుంది. ఆ కాలంలో ఉన్న విశ్వాసులు ఎవరు కూడా సంపాదించుకోవడానికి దేవుని దగ్గరకు రాలేదు. ఆ కాలంలో విశ్వాసులు ప్రాణం పెట్టడానికి బయలుదేరారు. అపోస్తుడైన పౌలుకు దేవుడేమన్నాడు? నేను ఎన్నో శ్రమలు అతడు అనుభవించడాన్ని చూపిస్తానన్నారు కదా. క్రీస్తు శకం 66వ సంవత్సరంలో నీరో చక్రవర్తి కాలంలో యేసు అపోస్తుడైన పౌలు గారిని ఒక మొద్దు మీద పెట్టి తల నరికితే అవతల పోయి పడుతుంది. అదే 14వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9వ వచనం. అందుకు సౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతంతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గంను చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బులు చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురు అని వెదుకుచుండెను. చాల్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా. అపోస్తుడైన పౌలు ఏమన్నాడు ఆ మనిషిని? ఏమన్నాడు? పౌలు ఏమన్నాడు? నువ్వు గుడ్డోని అవుదువుగాక అన్నాడు. గుడ్డోని అవుదువుగాక అంటే ఎంత టైం పట్టింది అతడు గుడ్డివాడు కావడానికి? ఆన్ ద స్పాట్ గుడ్డోడైపోయినాడు. ఆన్ ద స్పాట్ గుడ్డోడు అవ్వడానికి దేవుడు అంత శక్తినిచ్చిన పౌలుకు తన చావును తప్పించుకునే శక్తినిచ్చిలేడా? చంపడానికి వచ్చిన వ్యక్తి చేతులు పడిపోవును గాక అంటే పడిపోవును కదా. ఎందుకు తనకిచ్చినట్టు వరాన్ని దేవుడు దానికి వాడుకోలేదు? ఇప్పుడు నువ్వు అవునుగాక అన్నావనుకో, డబ్బులే ప్రింట్ అయ్యేటట్టు ఇంట్లో ఉందనుకో, అప్పు ఉంది మన ఇంట్లో, వాళ్ళని వీళ్ళని అడుగుతామా, నా అప్పు ఉంది, నాకు అప్పు తీర్చడానికి సహాయం చేయండి అని. నీకు అప్పు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీకు ఆ శక్తి ఉన్నప్పుడు ఏమంటాం? డబ్బులు కలుగును గాక 2 లక్షలు అని చెప్పి తీసుకొని ఇచ్చేస్తాం.
శక్తి ఉన్నప్పుడు చేయొచ్చు కదా. అపోస్తలుడైన పౌలుకు అంత శక్తి ఉంది కదా, శక్తి ఉన్నప్పుడు ఎందుకు వినియోగించుకోలేదు? అపోస్తలుడైన పౌలుకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? పొందుకోవాలి. రైట్నా, మంచిది, కరెక్ట్. ఈయన తల ఈడ నరికితే వెంటనే నేను యేసుప్రభు దగ్గర ఉంటా. నువ్వు చంపడం నాకు కొత్త కాదు, ఈడ ఉండి ఈ జీవితం కాదు. నువ్వు ఒకవేళ నన్ను చంపావి అనుకో, డైరెక్ట్ పరదైస్కి వెళ్ళిపోతా నేను, అంతే. అబ్రహాం, ఇసాకు, యాకోబులను అందరినీ చూసుకుంటూ బతుకుతా. అది నాకు గొప్ప. అది ఆయన మైండ్ సెట్. ఇక్కడ కూడా నాకు ఉండి సువార్త ప్రకటించాలని ఉంది, కానీ చచ్చిపోతేనే బాగుండు అంటాడు. అది వాళ్ళకున్న ఆశ. రేపొద్దునకి మనం చస్తాము అని తెలిస్తే ఇంకా మన కథలు ఎన్నో. ఇంకా ఏమేం చేస్తామో, అమ్మో పిల్లలందరినీ పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఏడ్చి బాధపడి ఎన్నెన్నో, నువ్వెట్ట చూసుకుంటావు, వాళ్ళెట్ట చూసుకుంటారు, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని చూసుకోండి. అపోస్తులైన పౌలు నేను చేస్తే ఆయన దగ్గర ఉంటా అనుకున్నాడు. అంతకుముందు ఇతడే శ్రమ పెట్టినవాడు, ఇతడే చంపడానికి కారణమైనవాడు. కానీ ఇతడు అంత శక్తి ఉన్న కూడా ఆ శక్తిని తన చావుకు వినియోగించుకున్నవాడు కాదు. అది క్రైస్తవుని బ్రతుకు. 12వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1, 2, 3 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. చాల్మా, ఏం చేశారు? ఎవరి సహోదరుడు? ఈ యోహాన్ ఎవరు? ఈయనేమైనా బైబిల్లో ఎక్కడ కనపడతాడు? ఎవరి యోహాను? జెబెదయి కుమారులు యోహాను, యాకోబు, ఇద్దరు అన్నదమ్ములు. ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాను గారే, 3 పత్రికలు రాసింది యోహాను గారే, యోహాను సువార్తను రాసింది యోహాను గారే. మొత్తము 5 రాశారు ఈయన. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించారు కదా. తమ్ముడో అన్ననో తెలియదు మనకు. ఆ మనిషి చచ్చిపోయినాడు అనుకో, పక్కనున్నోడు ఏం కావాలి? వెంటనే పక్కనున్న వ్యక్తి ఏమవుతాడు? ఇప్పుడు మనమే ఉన్నాం, ఇంతమందిలో ఎవడైనా వచ్చి మధ్యలో ఎవరినో ఒకరిని దన్న నరికిపోయారు అనుకో, మీరందరూ ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే కిక్కు కొట్టి ఇంట్లో తేలుతాం. మన ఆలోచన తీరు అలాంటిది. వెంటనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చింది వాని సావు వాడు చావని, మనకు పిల్లలు ఉన్నారు, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ సొంత సహోదరుడు చనిపోతే కూడా తాను చనిపోయే దినములన్నీ కూడా దేవుణ్ణి హత్తుకొని బ్రతికాడు యోహాను. ఈ యోహాను గారు 5 పత్రికలు, 5 పుస్తకాలు రాశాడు. తర్వాత ప్రకటన గ్రంథం కూడా ఇతనే రాసింది. ఇతన్ని తీసుకెళ్ళి, సరేలే ఇతనికైనా మంచి లైఫ్ ఉందా అంటే అది కాదు, ఇతన్ని తీసుకెళ్ళి పూర్తిగా ఎవ్వరు కూడా ఇతనికి సహాయం చేసే స్థితిలో లేనటువంటి చెరసాల్లో వేస్తారు, పద్మాసు ద్వీపంలో. ఆ స్థితిలో ఇతడుంటే ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు అనుకున్న వ్యక్తి కాదు. దేవుని కొరకు యేసు ప్రభు గురించి స్వార్థ ప్రకటిస్తుంటే ఒకానొక రోజు యేసు ప్రభుని వదిలిపెట్టేయి, నీకు మంచి జీవితం ఉంది, ఆ చెరసాలొద్దు, ఏమొద్దు, నా దగ్గర నీకు లగ్జరియస్ లైఫ్ని ఇస్తానంటారు. ప్రాణం పోయినా నా ప్రభువుని వదిలిపెట్టనంటాడు ఈయన. ఇతన్ని తీసుకెళ్ళి ఓ పెద్ద బాలె తీసుకొని బాలెలో నూనె పోసి వేడి చేసి ఇతన్ని వేస్తారు, నూనెలో వేస్తారు. నూనెలో వేస్తే కూడా ప్రాణాలు పోతాయని తెలిసినా నా యేసు ప్రభువే నా దేవుడు అని గొప్పగా దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తి మనకు బైబిల్లో కనబడతా అన్నాడు. అలాంటి వ్యక్తులు ఈ బైబిల్లో ఉన్నారు. ఒకసారి చూద్దాం. సొంతం తమ్ముడో అన్ననో సహోదరుడు చనిపోతే కూడా
వాడు పోతే పోయినాడు, నా విశ్వాసం నాదే, నా దేవుడు నా దేవుడే, అయినంత మాత్రాన నా దేవుడిని వదిలిపెట్టి బ్రతకాలనా అని అనుకున్న వ్యక్తి కాదు. పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. మనమేం చేయాలి? మనకు సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేసే వ్యక్తుల్లా ఉండాలి. పేతురు గారిని వేశారు. ఈ పేతురు గారు తన పత్రికలో కొన్ని మాటలు రాశాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎందుకు మనం పిలువబడ్డాము? మనం ఒక తప్పు చేశాము. తప్పు చేసినప్పుడు మనల్ని స్టేషన్కి వేశారు. మనం తప్పు చేసినప్పుడు మనల్ని స్టేషన్లో వేయడం కరెక్టా తప్పా? మనం తప్పు చేసినప్పుడు మనల్ని స్టేషన్లో వేయడం కరెక్టా తప్పా? కరెక్ట్. మనం తప్పు చేయకపోయినా స్టేషన్లో వేస్తే కరెక్టా తప్పా? తప్పు కదా. మిమ్మల్ని అలా మీరు తప్పు చేయకపోయినా కూడా మిమ్మల్ని అలాంటి చెరసాలల్లో వేసినప్పుడు కూడా అది నాకు గొప్పదనుకోండి. మీరు పేతురు గారు చెబుతున్న మాట. తప్పు చేసి దెబ్బలు తిన్నారనుకో, దాంట్లో ఏముంది? తప్పు చేయకపోయినా దెబ్బలు తినే స్థితిలో, ఆత్మీయ స్థితిలో మీరు ఎదిగినప్పుడు అది మీకు ఘనము, మీరు అందుకు పిలువబడితిరి అని పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారు అన్న మాట ఏంటి? మీరు దానికి పిలువబడితిరి. మీరు పిలుపు పొందినవారు. దేనికి? ఈ భూమి మీద శ్రమలు అనుభవించడానికి. మేమెందుకు శ్రమలు అనుభవిస్తాం అని అంటే అప్పుడు 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఏ కపటం కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు అంటున్న మాట పేతురు గారి ద్వారా. ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు. మనం సిలువ ధ్యానాలు చేస్తాం ఈ లెంట్ డేస్ కాలంలో. యేసు ప్రభుల వారు ఏ విధంగా శ్రమ నొందారో మొత్తాన్ని ధ్యానిస్తాం మనం. అంత శ్రమ ఆయన ఏ పాపం చేయకుండా పొందుకున్నాడు. రెండోది, తిరిగి బదులు దూషించిన వ్యక్తి కాదు, అట్లని బెదురు పెట్టిన వ్యక్తి కాదు. ఆయనే మనకు మాదిరి అంటున్నాడు ఈయన. మన ఆత్మీయ జీవితానికి మాదిరి యేసు ప్రభుల వారు. కలువరి శిలువపై ఉన్నప్పుడు ఆయనను హింసించే వారి కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి, వారిపైన ఈ దోషము మోపకుము అని చెప్పిన వ్యక్తి. ఇలాంటి ఆత్మీయ జీవితము మనకు ఆధారము. ఇలాంటి జీవితాన్ని మనం బ్రతకడానికి ఈ భూమి మీద ప్రయత్నించాలి. అంతే తప్ప మనము వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ 24 గంటలు మనుషుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళు అట్ల పోవాలి, ఇట్లా పోవాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది మనకు క్రైస్తవ్యం నేర్పిన పద్ధతి కాదు. మిగిలిన వాళ్లకు మనకున్న తేడా ఏంటంటే ఇదే. ఇలాంటి ప్రేమ చూపుటను బట్టియే మనల్ని దేవుని పిల్లలని ఈ భూమి మీద గుర్తిస్తారంట. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయనను చంపిన వ్యక్తులు ఎవరో ఉన్నారని తేలింది. ఎవరో తెలియదు, చనిపోయారు. భార్య వచ్చి ఏం మాట్లాడింది? క్షమిస్తున్నాను, మా ఆయనను చంపిన వాళ్ళను మేము క్షమిస్తున్నాము అనింది. ఆషామాషి మాటనా? ఏదన్నా ఒక మాట అంటే మాటనే
కొట్టడం కాదు, తిట్టడం కాదు. ఏదో నువ్వు అనుకోకుండా ఒక మాట అంటేనే బబుల్ గమ్ నమిలినట్టు నమిలి దాన్ని నెమరేస్తాం, గుర్తుపెట్టుకుంటాం. పలానా కాలంలో ఇట్లా అన్నావు, అట్లా అన్నావు, అదన్నావు, ఇదన్నావు అని. కానీ పూర్తిగా ప్రాణం తీసేస్తేనే అతను ఇంకా తన దగ్గర ఉండడని తెలిసినా, ఇంకా ఏనాడు తన మొహం చూడనని తెలిసినా, ఇంతవరకు నాకు ఆధారంగా పక్కన ఉన్నటువంటి వ్యక్తి లేడని తెలిసినా పోయినాడు. మనం ఏం చేస్తాం? అట్లని వాళ్ళ జీవితాలు నాశనం అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలని కోరుకున్న వ్యక్తి కాదు ఈమె కూడా. క్రైస్తవ్యంలో ఇది విశ్వాస జీవితంలో పీక్ స్టేజ్ అంటారు. అలాంటి విశ్వాసులుగా నిదానంగా మనం తయారవుదాం. ఒకానొక రోజు చెప్పలేం, మనము కూడా ఆ స్టేజ్లో చనిపోవాల్సి వస్తుందేమో. చనిపోమని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. ఆ స్టేజ్ వస్తే కూడా హృదయపూర్వకంగా ప్రభువా అని దేవునికి అప్పగించి చనిపోయే వ్యక్తులుగా తయారవుదాం. అలాంటి విశ్వాస జీవితం మనకు రావాలి అంటే యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు కల్వరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టారే, ఆ శిలువ త్యాగం అన్నది ఎప్పుడూ మనకు గుర్తుండాలి. గుర్తు లేనప్పుడు నోటి మాట తీరు మారుతుంది, గుర్తు లేనప్పుడు ప్రవర్తన తీరు మారుతుంది, గుర్తు లేనప్పుడు అహంకారయుక్తమైన మాటలు మన నోట నుండి వస్తాయి. ఆ శిలువ త్యాగం గుర్తున్నప్పుడు నేను పాపినయ్యుండగానే ఆ పరిశుద్ధుడు నా కొరకు కల్వరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టి నన్ను పరిశుద్ధునిగా చేర్చినప్పుడు నేను ఇతరులను ఎందుకు క్షమించలేను అన్నటువంటి మనసు ఎప్పుడు వస్తుందంటే ఆ శిలువ త్యాగం మనకు గుర్తున్నప్పుడు. ఆ శిలువ త్యాగం గుర్తు లేదనుకో, ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామని మనం ప్రయత్నిస్తూ ఉంటాం, వారి నాశనాన్ని కోరుకుంటూ బ్రతుకుతాం. కానీ ఇది క్రైస్తవ్యం కాదు. యేసు ప్రభుల వారు మనకు అలా నేర్పలేదు. కాబట్టి మనల్ని దూషించిన వారిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని, మన నాశనం కోరుకున్న వారి బాగు కోరుకోవడమే క్రైస్తవ్యం. అలానే బ్రతకమని దేవుడు నేర్పాడు. అలా బ్రతుకుదాం, బ్రతకడానికి ప్రయత్నిద్దాం. రైట్? మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.